ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఎదగాల్సిన సమయం ఆసన్నమైనట్లుగా కనపడుతుంది. ఒకప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే వల్గర్ అనుకునే స్థాయి నుండి జబర్దస్త్ పుణ్యమా అంటూ ఆ డబుల్ మీనింగ్ డైలాగ్సే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా మారిపోవడంతో ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇలా బూతు డైలాగ్స్ తోనే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే రాను రాను ఈ ఉధృతి మరింతగా పెరిగే అవకాశం తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనపడటం లేదు. ఇటీవలే ధనాధన్ ధనరాజ్ శ్రీముఖిల మధ్య జరిగిన డబుల్ మీనింగ్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, తాజాగా అనసూయ షేకింగ్ శేషుల మధ్య మరో అడల్ట్ డైలాగ్ షోట్ చేసుకున్నాయి. అనసూయ హోస్ట్ గా చేస్తున్న జాక్ పాట్ అనే షోలో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల షేకింగ్ శేషు మరియు ఇతర సెలబ్రిటీలు పాల్గొనగా, ఈ సందర్భంగా కిక్ గురించి టాపిక్ ఎత్తిన షేకింగ్ శేషు వ్యాఖ్యలకు అనసూయ మరింత కిక్ జోడించడం విశేషం. కిక్ అంటే పేకాడుకుందామా అని శేషు అంటే, అంతకు మించిన కిక్ ఉంటుంది అని అనసూయ, అంత కిక్ అంటే మందిస్తారా అని శేషు, ఏయ్ మందుతోనే కిక్ వస్తుందా అనసూయతో రాధా అన్న డైలాగ్ ను కట్ చేసిన ప్రోమోలో మీది ఇంకా లేస్తుంది నాది పడుతుంది అన్న షేకింగ్ శేషు వ్యాఖ్యలకు ఏం మాట్లాడుతున్నారు అంటూ చిరునవ్వులు చిందించడం అనసూయ వంతైంది. ఇదంతా చూస్తూ పక్కనున్న ఇతర సెలబ్రిటీలు నవ్వుకున్నారు. అయితే ఇది ప్రోమో కావడంతో కావాలనే ఇలా కట్ చేసినప్పటికీ ఈ డైలాగుల ఆంతర్యం అందరికీ తెలిసిందే. బహుశా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు కూడా సెన్సార్ చేయాలేమో అనే రేంజ్ లో బుల్లితెరపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ వెళుతున్నాయి. ఒక ఈ కార్యక్రమంలోనే కాదు, శ్రీముఖి, రవి యాంకర్లుగా హోస్ట్ చేస్తున్న పటాస్ కార్యక్రమంలో కూడా ఇదే పరిస్థితి. వినోదం పేరుతో యువతరాన్ని రెచ్చగొట్టే డైలాగులతో ఈ సెలబ్రిటీలంతా వ్యవహరించడం అనేది ఎలాంటి సంకేతాలను ప్రేక్షకులకు అందిస్తున్నారో వారే అర్థం చేసుకోవాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.